ఓం శాంతి 8/5/22 అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 31/12/90। तपस्या ही बड़े ते बड़ा समारोह है। तपस्या अर्थात बाप से मौज मनाना। తపస్యే అన్నిటికన్నా పెద్ద సమారోహం। తపస్య అంటే బాబాతో మిలనం జరుపుకోవటం। आज बाप दादा चारों ओर के सर्व नए नॉलेज द्वारा हर समय नए जीवन, नई वृत्ति, नई सृष्टि, नई दृष्टि अनुभव करने वाले बच्चों को मोहब्बत की मुबारक दे रहे हैं। ఈరోజు బాప్ దాదా నలువైపులా ఉండే సర్వ కొత్త జ్ఞానం ద్వారా ప్రతి సమయం కొత్త జీవితం, కొత్త వృత్తి, కొత్త దృష్టి, కొత్త సృష్టిని అనుభవం చేసుకునే పిల్లలకు ప్రేమ యొక్క శుభాకాంక్షలు అందిస్తున్నారు। इस समय चारों ओर के बच्चे अपने दिल रूपी दूरदर्शन द्वारा वर्तमान समय के दिव्य दृश्य को देख रहे हैं। ఈ సమయంలో నలువైపులా ఉండే పిల్లలు తమ హృదయ రూపీ దూరదర్శన్ ద్వారా వర్తమాన సమయం మరియు దివ్య దృశ్యాన్ని చూస్తున్నారు। सभी का एक ही संकल्प दूर होते समीप अनुभव करने का है। అందరిది కూడా ఒకటే సంకల్పం, దూరంగా ఉన్నప్పటికీ కూడా సమీపంగా అనుభవం చేసుకోవటం। బాప్ దాదా भी सभी बच्चों को देख रहे हैं। ఈరోజు బాప్ దాదా కూడా పిల్లలందరినీ చూస్తున్నారు। सभी के नए उमंग उत्साह के दिल के मुबारकों से साज सुन रहे हैं। అందరి యొక్క కొత్త ఉమంగ ఉత్సాహాల యొక్క హృదయపూర్వక శుభాకాంక్షల యొక్క ధ్వనిని వింటున్నారు। सभी के వెరైటీ స్నేహభరే సాజ్ बहुत సుందర్ है। అందరి యొక్క వెరైటీ స్నేహభరితమైన ఈ పాట చాలా అందంగా ఉంది। इसलिए सभी को साथ साथ रिटर्न రెస్పాండ్ कर रहे हैं। అందువల్ల అందరికీ రిటర్న్లో బాబా రెస్పాండ్ ఇస్తున్నారు। नए वर्ष की नए उमंग उत्साह की हर समय अपने में दिव्यता लाने की सदा की मुबारक हो। కొత్త సంవత్సరం యొక్క కొత్త ఉమంగ ఉత్సాహాల యొక్క ప్రతి సమయం తమలో దివ్యత్వాన్ని తీసుకొచ్చినందుకు సదా శుభాకాంక్షలు। सिर्फ आज नए वर्ष के कारण मुबारक नहीं, కేవలం ఈరోజు కొత్త సంవత్సరం కారణంగా శుభాకాంక్షలు కాదు, लेकिन अविनाशी बाप की अविनाशी प्रीत निभाने वाले बच्चों प्रति संगम युग की हर घड़ी जीवन में नवीनता लाने वाली है। కేవలం ఈరోజు కొత్త సంవత్సరం కారణంగా శుభాకాంక్షలు కాదు, కానీ అవినాశి తండ్రి యొక్క అవినాశి ప్రీతిని నిర్వర్తించే పిల్లల పట్ల సంగం యుగం యొక్క ప్రతి ఘడియ జీవితంలోకి తెచ్చేందుకు, కొత్తదనాన్ని తెచ్చేందుకు ప్రతి घड़िया अविनाशी తండ్రి యొక్క अविनाशी शुभाकांक्षलु। बाप दादा को विशेष खुशियों भरी बधाइयों से ही सर्व ब्राह्मण वृद्धि को प्राप्त कर रहे हैं। बाप दादा యొక్క విశేష సంతోషాలతో నిండిన శుభాకాంక్షలతో బ్రాహ్మణులందరూ వృద్ధిని పొందుతున్నారు। ब्राह्मण जीवन की पालना का आधार बधाइयाँ है। బ్రాహ్మణ జీవితం యొక్క పాలనకి ఆధారం శుభాకాంక్షలు। బధాయియోं की खुशी से ही आगे बढ़ते जा रहे हो। శుభాకాంక్షల యొక్క సంతోషంతోనే ముందుకు వెళ్తున్నారు। బాప్ के स्वरूप में हर समय बधाइयाँ है। తండ్రి యొక్క స్వరూపంలో ప్రతి సమయం శుభాకాంక్షలే। शिक्षक के स्वरूप से हर समय शबाश शबाश का बोल పాస్వీ తోనర్ బనా రహా హై। టీచర్ రూపంలో ప్రతి సమయం శబాష్ పిల్లలు అనే మాటలు గౌరవయుక్తంగా పాస్ చేస్తున్నాయి। सतगुरु के रूप में हर श्रेष्ठ कर्म की दुआएं सहज और मौज वाली जीवन अनुभव करा रही है। సద్గురు యొక్క రూపంలో ప్రతి శ్రేష్ఠ కర్మ యొక్క ఆశీర్వాదాలు సహజంగా మరియు ఆనందం యొక్క జీవితాన్ని అనుభవం చేయిస్తున్నాయి। इसलिए पद्मा पदम भाग्यवान हो। అందుకని అందరూ పద్మా భాగ్యవంతులు।
भाग्य विदाता भगवान के बच्चे बन गए, अर्थात संपूर्ण भाग्य के अधिकारी बन गए. భాగ్య విధాత భగవంతుడికి పిల్లలుగా అయిపోయారు అంటే సంపూर्ण భాగ్యానికి అధికారులయ్యారు. लोग तो विशेष दिन पर विशेष मुबारक देते हैं. అందరూ విశేష రోజుల్లో విశేష శుభాకాంక్షలు ఇస్తారు. మీరు కేవలం కొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలు లభిస్తున్నాయి. पहली तारीख से दूसरी तारीख हो जाएगी तो मुबारक भी ख़त्म हो जाएगी क्या. మొదటి తారీఖు నుంచి రెండో తారీఖు వెళ్ళేసరికి శుభాకాంక్షలు సమాప్తి అయిపోతాయా. आपके लिए हर समय हर घड़ी विशेष है. మీకైతే ప్రతి సమయం ప్రతి घड़िया విశేషమైంది. संगम युग है ही विशेष युग, मुबारकों का युग. సంగం యుగం అంటేనే విశేష యుగము, శుభాకాంక్షల యుగము. अमृत वेले हर रोज बाप से ముబారకే లేతే హోనా. అమృత్ వేళ ప్రతిరోజు బాబా నుండి శుభాకాంక్షలు తీసుకుంటున్నారు కదా. ఏతో నిమిత్త మాత్ర దిన్కో మనాతే హో. ఇది కేవలం నిమిత్త మాత్రంగా రోజును జరుపుకుంటున్నారు. లేకిన్ సదా యాద్ రఖో కి హర్ ఘడి మౌజోం కి ఘడి హై. కానీ సదా జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతి ఘడియ ఆనందాల ఘడియే. మౌజ్ హీ మౌజ్ హైనా, ఆనందమే ఆనందం కదా. कोई पूछे आपके जीवन में क्या है तो आप क्या उत्तर देंगे. ఎవరైనా మీ జీవితంలో ఏముంది అంటే మీరు ఏం జవాబు చెప్తారు. మౌజ్ హీ మౌజ్ హైనా, ఆనందమే ఆనందం కదా. सारे कल्प की मौजों इस जीवन में అనుభవ करते हो. మొత్తం కల్పంలో ఆనందాలు ఈ జీవితంలోనే అనుభవం చేసుకుంటున్నారు. क्योंकि बाप से मिलन का मौजों का अनुभव सारे कल्प के राज्याधिकारी और पूज्याधिकारी दोनों का अनुभव कराता है. ఎందుకంటే మొత్తం కల్పంలో ఆనందాలు ఈ జీవితంలోనే అనుభవం చేసుకుంటున్నారు. ఎందుకంటే తండ్రితో మిలనం యొక్క ఆనందం యొక్క అనుభవం మొత్తం కల్పం యొక్క రాజ్యాధికారి పూజ్యాధికారి రెండింటిని అనుభవం చేయిస్తుంది. पूज्यपन की मौज और राज करने की मौज दोनों का नॉलेज अभी है, इसलिए मौज अभी है. పూజ్యులుగా అయ్యే ఆనందం, రాజ్యం చేసే ఆనందం రెండింటి జ్ఞానము ఇప్పుడే ఉంది. అందువల్ల ఆనందం కూడా ఇప్పుడే ఉంటుంది. ఇస్ వర్ష్ క్యా కరేంగే. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు. నవీనత కరేంగేనా, కొత్తదనాన్ని చూపిస్తారు కదా. इस वर्ष को समारोह वर्ष मनाना. ఈ సంవత్సరాన్ని సమారోహ సంవత్సరంగా జరుపుకోండి. सोच रहे हो तपस्या करनी है या समारोह मनाना है. ఆలోచిస్తున్నారు కదా, తపస్సు చేయాలా లేక సమారోహం జరుపుకోవాలా అని. तपस्या ही बड़े ते बड़ा समारोह है, क्योंकि हठयोग तो करना नहीं है. తపస్సే అన్నిటికన్నా పెద్ద సమారోహం. ఎందుకంటే హఠయోగం చేయాల్సిన పని లేదు. తపస్య అర్థాత్ బాప్సే మౌజ్ మనానా. తపస్య అంటే తండ్రితో మిలనం జరుపుకోవటం, ఆనందాన్ని అనుభవం చేసుకోవటం. మిలన్ కి మౌజ్, సర్వ ప్రాప్తియోं की मौज, సమీప్తా की అనుభవ की मौज, సమాన స్థితి की मौज. మిలనం యొక్క ఆనందం, సర్వప్రాప్తుల ఆనందం, సమీప్త యొక్క అనుభవం యొక్క ఆనందం, సమాన స్థితి యొక్క ఆనందం. ఇది సమారోహం కదా. సేవా కే బడే బడే సమారోహ నహీ కరెంగే. సేవ యొక్క పెద్ద పెద్ద సమారోహాలు చేయలేరు. లేకిన్ తపస్య కా వాతావరణ్ वाणी के समारोह से भी ज़्यादा आत्माओं को बाप की तरफ आकर्षित करेगा. కానీ తపస్య యొక్క వాతావరణం వాణి యొక్క సమారోహం నుండి ఎక్కువ ఆత్మల్ని బాబా వైపుకి ఆకర్షితం చేస్తుంది. తపస్య रूहानी चुंबक है. तपस्सु आत्मिक अयस्कांतों जो आत्माओं को शांति और शक्ति के अनुभव का दूर से अनुभव होगा. ఆత్మలకు శాంతి మరియు శక్తి యొక్క అనుభవం దూరం నుంచి అనుభవం అవుతుంది. తో అప్నే మే క్యా నవీనత లాయేంగే. మరి స్వయంలో ఏ నవీనతను తీసుకొస్తారు. నవీనత హీ సబ్కో ప్రియ లగ్తీ హై నా.
नवीनता అందరికీ ప్రేమ అనిపిస్తుంది కదా. तो सदैव अपने को चेक करो कि आज के दिन मनसा अर्थात स्वयं के संकल्प शक्ति में विशेष क्या विशेषता लाई. ఎల్లప్పుడూ స్వయాన్ని చెక్ చేసుకోండి. ఈరోజు మనస్సు అంటే స్వయం యొక్క సంకల్ప శక్తిలో విశేషంగా ఏ విశేషతని తీసుకొచ్చాము. और अन्य आत्माओं के प्रति मनसा सेवा अर्थात शुभ भावना शुभ कामना के विधि द्वारा कितना वृद्धि को प्राप्त किया. మరియు ఇతర ఆత్మల పట్ల మనసా సేవ అంటే శుభ భావన శుభ కామన యొక్క విధి ద్వారా ఎంత వృద్ధిని పొందాము అంటే శ్రేష్టత యొక్క నవీనతను ఎంత తీసుకొచ్చాం. साथ साथ बोल में मधुरता సంతుష్టత సరళతకి నవీనత కిట్నీ లాయే. అలాగే మాటలో మధురత సంతుష్టత సరళత యొక్క నవీనతను ఎంత తీసుకొచ్చాం. బ్రాహ్మణ ఆత్మాओं के बोल साधारण बोल नहीं होते. బ్రాహ్మణ ఆత్మల యొక్క మాటలు సాధారణ మాటల్లా ఉండవు. बोल में इन 3 बातों में से अपने को और अन्य आत्माओं को अनुभूति हो. మాటలో ఈ 3 విషయాల్లో స్వయం మరియు ఇతరాత్మల యొక్క అనుభూతి ఉండాలి. इसको कहा जाएगा నవీనత. దీన్నే నవీనత అంటారు. साथ में हर कर्म में నవీనత అంటే ప్రతి కర్మలో నవీనత అంటే ప్రతి కర్మ స్వయం పట్ల లేక ఇతర ఆత్మల పట్ల ప్రాప్తి యొక్క అనుభవం చేయిస్తుంది. कर्म का प्रत्यक्ष फल व भविष्य जमा का फल अनुभव हो. కర్మ యొక్క ప్రత్యక్ష ఫలం లేక భవిష్య జమ యొక్క ఫలం అనుభవం కావాలి. वर्तमान समय प्रत्यक्ष फल सदा खुशी और शक्ति की प्रसन्नता की अनुभूति हो और भविष्य जमा का अनुभव हो. వర్తమాన సమయంలో ప్రత్యక్ష ఫలం సదా ఖుషి శక్తి ప్రసన్నత అనుభూతి కావాలి మరియు భవిష్యత్తు జమ అనుభూతి కావాలి. तो सदैव अपने को भरपूर संपन्न अनुभव करेंगे. అప్పుడు స్వయాన్ని సదా సంపన్నంగా అనుభవం చేసుకుంటారు. కర్మరూపీ బీజ్ ప్రాప్తి కే వృక్ష సే భర్పూర్ హో. కర్మరూపీ బీజము ప్రాప్తి అనే వృక్షంతో సంపన్నంగా ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. భర్పూర్ ఆత్మ కా నేచురల్ నషా అలౌకిక్ హోతా హై. సంపన్న ఆత్మ యొక్క నేచురల్ నషా అలౌకికంగా ఉంటుంది. కావున నవీనతతో కర్మలు చేశారా, అలాగే సంబంధ సంపర్కంలో కూడా నవీనతను తీసుకురావాలి. ఇస్ వర్ష్ దాతా కే బచ్చే మాస్టర్ దాతా ఈ స్మృతి స్వరూప్ మే అనుభవ కరో. ఈ సంవత్సరం దాత యొక్క పిల్లలు మాస్టర్ దాతలుగా ఈ స్మృతి స్వరూపాన్ని అనుభవం చేసుకోండి. చాహే బ్రాహ్మణ ఆత్మ హో చాహే సాధారణ ఆత్మ హో लेकिन जिसके भी संबंध संपर्क में आओ उन आत्माओं को मास्टर दाता द्वारा प्राप्ति का अनुभव हो. బ్రాహ్మణ ఆత్మలు కావచ్చు లేక సాధారణ ఆత్మలు కావచ్చు, కానీ ఎవరు సంబంధ సంపర్కాల్లోకి అయితే వస్తారో ఆ ఆత్మలకు మాస్టర్ దాత ద్వారా ప్రాప్తి యొక్క అనుభవం కావాలి. చాహే హిమ్మత్ మిలే, చాహే ఉమంగ్ ఉత్సాహ మిలే, చాహే శాంతి వ శక్తి మిలే, सहज विधि मिले, खुशी मिले, अनुभव की वृद्धि की अनुभूति हो. भले धैर्य लभिंचाली लेक उमंग उत्साह लभिंचाली, शांति लेक शक्ति लभिंचाली, सहज विधि लभिंचाली, संतोषం लभिंचाली, अनुभव యొక్క వృద్ధి యొక్క అనుభూతి ఉండాలి. हरे को कुछ ना कुछ देना है, लेना नहीं है देना है. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఇవ్వాలి, తీసుకోకూడదు, ఇవ్వాలి. देने में लेना समाया हुआ है. ఇవ్వటంలోనే తీసుకోవటం ఇమిడి ఉంది. లేకిన్ ముజ్ ఆత్మకు మాస్టర్ దాతా బన్నా హే. కానీ ఆత్మనైన నేను మాస్టర్ దాతగా అవ్వాలి. ఇసే ప్రమాణ్ అప్నే స్వభావ సంస్కార్ మే బాప్ సమాన్కి నవీనత లానీ హై. అలాగే తమ స్వభావ సంస్కారంలో బాప్ సమాన్ నవీనతని తీసుకురావాలి. మేరా స్వభావం నహి, నా స్వభావం కాదు, బాబాదే స్వభావము, నాది అదే స్వభావం. ఏదైతే బ్రహ్మ యొక్క సంస్కారమో అదే బ్రాహ్మణుల యొక్క సంస్కారం. ఇలా ప్రతిరోజు తమలో నవీనతను తీసుకొస్తే కొత్త ప్రపంచం యొక్క స్థాపన కూడా స్వతహాగానే అయిపోతుందని చెప్తున్నారు బాబా. समझा।
అర్థమైందా కొత్త సంవత్సరం ఏం చేయాలో? जो बीत चुका है तो बीते वर्ष का समाप्ति समारोह मनाना, ఏదైతే గడిచిపోయిందో గడిచిపోయిన సంవత్సరం యొక్క సమాప్తి సమారోహం జరుపుకోండి. और वर्तमान की समानता और समीपता का समारोह मनाना, మరియు వర్తమాన సమయం యొక్క సమానత సమీపత సమారోహం జరుపుకోండి. और भविष्य का सदा सफलता का समारोह मनाना, భవిష్యత్తుకి సఫలత సమారోహం జరుపుకోండి. సమారోహ వర్ష్ మనాతే ఉడితే రెహనా, సమారోహ సంవత్సరం జరుపుకుంటూ ఎగురుతూ ఉండాలి. డబల్ విదేశీ మౌజోం మే రెహనా పసంద్ కర్తే హేనా, డబల్ విదేశీలు ఆనందంగా ఉండటానికి ఇష్టపడతారు కదా. తో మౌజోం కే లియే దో బోల్ యాద్ రఖనా, ఏక్ డాట్ దూసరా నాట్. ఆనందం కోసం రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఒకటి అన్నింటికీ బిందు పెట్టేయండి, రెండోది నాట్ అంటే అన్నింటినీ సమాప్తి చేసేయండి, ఏది తీసుకురాకండి. నాట్ కిస్కో కర్నా హే, ఎవరిని ఆహ్వానించకూడదు తెలుసా? మాయాకో నాట్ ఎలావు, మాయని ఆహ్వానించద్దు. మరి నాట్ పెట్టడం వస్తుందా లేక కొంచెం కొంచెం మాయని ఆహ్వానిస్తారా? డాట్ పెట్టినట్లయితే నాట్ ఆటోమేటికల్గా అయిపోతుంది. డబల్ నష ఉంది కదా. భారత్వాసీ క్యా కరేంగే, మరి భారతవాసీలు ఏం చేస్తారు? భారత్ మహాన్ దేశ హై, భారతదేశం మహాన్ దేశము. ఏ ఆజ్కల్ కా స్లోగన్ హై, ఇది ఈరోజు యొక్క స్లోగన్. భారత్ కి హీ మహాన్ ఆత్మాయే మహాత్మాయే గాయి హుయి హై, భారతదేశం యొక్క మహాన్ ఆత్మలే మహాత్మలుగా మహిమ చేయబడ్డారు. తో భారత్ మహాన్ అర్థాత్ భారత్వాసీ మహాన్ ఆత్మాయే, భారతదేశం మహాన్ దేశం అంటే భారతవాసీలు మహాన్ ఆత్మలు. తో హర్ సమయ अपनी महानता से भारत महान आत्माओं का स्थान देव आत्माओं का स्थान साकार रूप में बनाएंगे. మరి ప్రతి సమయం తమ మహాన్నతతో భారతదేశంలో మహాన్నాత్మల స్థానం దేవాత్మల స్థానం సాకార రూపంలో తయారు చేయాలి. చిత్ర సమాప్త హో చైతన్య దేవాత్మాओं का स्थान सभी को दिखाएंगे. చిత్రం సమాప్తైపోయి చైతన్య దేవాత్మల స్థానాన్ని అందరికీ చూపిస్తారు. మరి డబల్ విదేశీలు భారత్ నివాసీలు కాదు, కానీ ఇప్పుడు అందరూ మధుబన్ నివాసీలే. अच्छा, चारों ओर के सर्व मास्टर दाता आत्माओं को सदा बाप द्वारा मुबारक प्राप्त करने वाले विशेष आत्माओं को, నలువైపులా ఉండే సర్వ మాస్టర్ దాత ఆత్మలకు, సదా బాబా ద్వారా శుభాకాంక్షలు పొందే విశేష ఆత్మలకు, సదా ఆనందంలో ఉండే భాగ్యవాన్ ఆత్మలకు, సదా స్వయంలో నవీనతను తీసుకొచ్చే మహాన్ ఆత్మలకు, ఫరిష్తాసో దేవాత్మగా అయ్యే సర్వశ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు, ప్రతి ఘడియ శుభాకాంక్షలు మరియు నమస్తే. పార్టీలతో అవ్యక్త బాప్దాదా యొక్క మిలనము. బాబా అవ్యక్త పార్టీలతో మాట్లాడుతున్నారు. ఫస్ట్ గ్రూపు. అచల్ అడోల్ ఆత్మాయే హై ऐसा అనుభవ కర్తే హో. అచల్ అడోల్ స్థిరమైన ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఏక్ తరఫ్ హై హల్చల్, ఒక పక్కన అలజడి, రెండో వైపు బ్రాహ్మణాత్మలు సదా అచంచలంగా ఉన్నారు. జితనీ వహా హల్చల్ హై ఉతనీ ఆప్కే అందర్ అచల్ అడోల్ స్థితి కా అనుభవ్ బఢతా జా రహా హై. ఎంతగా అక్కడ అలజడియో అంతగా మీ లోపల అచంచల స్థిర స్థితి అనుభవం పెంచుతూ వెళ్తుంది. కుచ్ భీ హో జాయ్ సబ్సే సహజ్ యుక్తి హై నథింగ్ న్యూ. ఏదైనా కానివ్వండి, అన్నిటికన్నా సహజ ఉపాయం నథింగ్ న్యూ, ఇదేమీ కొత్తది కాదు. కభీ ఆశ్చర్య లగ్తా హై కి ఏ క్యా హో రహా హై క్యా హోగా. ఎప్పుడైనా ఆశ్చర్యం అనిపిస్తుందా? ఇది ఏమవుతుంది? ఎప్పుడైతే కొత్త విషయమో అప్పుడే ఆశ్చర్యం అనిపిస్తుంది. కోయి భీ బాత్ సోచి నహీ హో, ఏ విషయమైనా ఆలోచించలేదు, వినలేదు, అర్థం చేసుకోలేదు, అకస్మాత్తుగా జరిగితే ఆశ్చర్యం అనిపిస్తుంది. తో ఆశ్చర్య నహీ లేకిన్ ఫుల్ స్టాప్ హో, కానీ ఆశ్చర్యపడకూడదు, కానీ ఫుల్ స్టాప్ పెట్టేయాలి. దునియా మూంజ్నే వాలీ హై और आप मौज में रहने वाली हो. ప్రపంచం తికమక చెందుతూ ఉంటుంది, కానీ మీరు ఆనందంలో ఉండేవారు. దునియా వాలే చోటి చోటి బాత్ మే మూంజేంగే. ప్రపంచం వారు చిన్న చిన్న విషయాల్లో తికమక చెందుతారు, ఏం చేయం, ఎలా చేయమో అని. ఆప్ సదా మౌజ్ మే హో, మీరెప్పుడు ఆనందంలో ఉండాలి.
అప్పుడు తికమక స్థితి సమాప్తైపోతుంది. బ్రాహ్మణ్ అర్థాత్ మౌజ్, క్షత్రియ అర్థాత్ ముంజ్న. బ్రాహ్మణులు అంటే ఆనందం, క్షత్రియులు అంటే తికమక చెందటం. అప్పుడప్పుడు ఆనందం, అప్పుడప్పుడు తికమక స్థితి కాదు. ఆప్ సభీ అప్నా నామ్ హీ कहते हो బ్రహ్మ కుమార్ और కుమారియా. మీరందరూ మీ పేరుతో అంటారు కదా, బ్రహ్మ కుమార్, బ్రహ్మ కుమారీలు. క్షత్రియ కుమార్, క్షత్రియ కుమారితో నహీ హోనా. క్షత్రియ కుమారులు, క్షత్రియ కుమారీలు కాదు కదా. సదా అప్నే భాగ్యకి ఖుషీ మే రహనే వాలే హో. సదా మీ భాగ్యం యొక్క సంతోషంలో ఉండేవారు. దిల్ మే సదా స్వతః ఏక్ గీత్ బజ్తా రహతా, వాహ్ బాబా और వాహ్ మేరా భాగ్య. హృదయంలో స్వతా ఒకే పాట మోగుతూ ఉండాలి. ఓహో బాబా, ఓహో నా భాగ్యం. ఏ గీత్ బజ్తా रहता है, इसको बजाने की आवश्यकता नहीं है. ఈ పాట ఎప్పుడూ మోగుతూ ఉండాలి, దీన్ని మోగించాల్సిన అవసరం లేదు. ఏ అనాది బజ్తా హీ रहता है, ఇది అనాదిగా మోగుతూనే ఉంటుంది. హాయ్ హాయ్ ఖతం హో గయి. అయ్యో అయ్యో అనేది సమాప్త అయిపోయింది. ఇప్పుడు ఓహో ఓహో అనండి. హాయ్ హాయ్ కర్నే వాలే తో బహుత్ మెజారిటీ హై. అయ్యో అయ్యో అనేవారు చాలామంది ఉన్నారు. ఓహో ఓహో అనేవారు మీరే ఉన్నారు. తో నయే వర్ష్ మే క్యా యాద్ రఖేంగే. మరి కొత్త సంవత్సరంలో ఏమి జ్ఞాపకం పెట్టుకుంటారు? ఓహో ఓహో అనండి. జో సామ్నే దేఖా, జో సునా, జో బోలా, సబ్ వాహ్ వాహ్, హాయ్ హాయ్ నహి. ఏదైతే ఎదురుగా చూశారో, ఏదైతే విన్నారో, ఏదైతే మాట్లాడారో అంతా ఓహో ఓహో అనండి. అయ్యో అయ్యో అనద్దు. అయ్యో అంటే ఏమవుతుంది? కోయి బురా భీ కరే, ఎవరైనా చెడు చేసినా మీరు మీ శక్తితో చెడుని మంచిలోకి మార్చండి. అప్నే బ్రాహ్మణ్ జీవన్ మే బురా హోతే హీ నహి. మన బ్రాహ్మణ జీవితంలో చెడు అనేది లేదు. చాహే కోయి గాలి భీ దేతా హే, ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని నిందించినా ఆ నిందించే వాళ్ళకి మహిమ చేయండి. ఎందుకంటే వారు సహన శక్తి యొక్క పాఠాన్ని చదివించారు. బలిహారీతో హుయినా, ఎంత బలిహారమయ్యారు, మీకు మాస్టర్ అయ్యారు. మాలూమ్తో పడా ఆప్కో కి సహన శక్తి కిత్నీ హై. మీకు సహన శక్తి ఎంత ఉందో తెలిసింది కదా. మరి వాళ్ళు మీకు మంచి చేశారా, చెడు చేశారా? బ్రాహ్మణుకి దృష్టి మే బురా హోతా నహీ హై. బ్రాహ్మణుల దృష్టిలో చెడనేది ఉండదు. బ్రాహ్మణుల యొక్క చెవుల్లో చెడనేది వినిపించదు. అందుకే బ్రాహ్మణుల జీవితం ఆనందమే ఆనందం. బాబా చెప్తున్నారు, ఇప్పుడిప్పుడే చెడు, ఇప్పుడిప్పుడే మంచి అయితే ఆనందం ఉండదు. సదా మౌజ్ హే మౌజ్ హే, సదా ఆనందమే ఆనందం. సారే కల్పమే బ్రహ్మ కుమార్ और కుమారి శ్రేష్ఠ హై. మొత్తం కల్పంలో బ్రహ్మ కుమారి కుమారులు శ్రేష్టమైన వారు. దేవాత్మలు కూడా బ్రాహ్మణుల ముందు ఏమీ లేరంటున్నారు బాబా. సదా ఇస్ నషే మే రహో, సదా ఖుష్ రహో और दूसरों को भी సదా ఖుష్ రఖో. సదా ఇదే నషాలో ఉండండి, సదా సంతోషంలో ఉండండి, ఇతరులను కూడా సదా సంతోషం చేయండి. మే తో బహుత్ ఖుష్ रहता हूँ ఏ నహీ, నేను చాలా సంతోషంగా ఉంటాను కాదు. మే సబ్కో ఖుష్ రఖతా హూ, నేను అందరినీ సంతోషంగా ఉంచుతాననేది కావాలి. మే తో ఖుష్ रहता हूँ ఏ భీ స్వార్థ హై, నేనైతే సంతోషంగా ఉంటాను అనుకోవడం కూడా స్వార్థమే. బ్రాహ్మణుకి సేవ క్యా హై, బ్రాహ్మణుల యొక్క సేవ ఏమిటంటున్నారు బాబా. జ్ఞాన్ దేతే హీ హో ఖుషీ కే లియే, జ్ఞానాన్ని ఇచ్చేదే సంతోషం కోసం. విశ్వం మే జితనే భీ శ్రేష్ఠ ఆత్మాయే గాయి జాతీ హై, ఉన్సే ఆప్ కితనే శ్రేష్ఠ హో. విశ్వంలో ఎంతోమంది శ్రేష్ఠాత్మలుగా మహిమ చేయబడుతున్నారు. వారిలో మీరు ఎంత శ్రేష్ఠాత్మలు. భగవాన్ బాప్ ఆప్కా బన్ గయా, భగవంతుడు తండ్రి మీ వారిగా అయిపోయారు. తో ఆప్ కితనే శ్రేష్ఠ బన్ గయే, మరి మీరు ఎంత శ్రేష్టంగా అయ్యారు, సర్వశ్రేష్టం అయిపోయారు కదా. సదైవ్ ఏ స్మృతి మే రఖో, ఎల్లప్పుడూ ఇదే స్మృతిలో పెట్టుకోండి. ఊంచేతే ఊంచే బాప్నే సర్వశ్రేష్ఠ ఆత్మ బనా దియా, ఎప్పుడు ఇదే స్మృతిలో పెట్టుకోండి. ఉన్నతోన్నతమైన తండ్రి సర్వశ్రేష్ఠ ఆత్మగా తయారు చేశారు. దృష్టి కితనీ ఊంచి హో గయి, మీ దృష్టి ఎంత ఉన్నతమైంది, వృత్తి ఎంత ఉన్నతమైంది. సబ్ బదల్ గయా హై, అంతా మారిపోయింది. ఇప్పుడు ఎవరిని చూసినా ఆత్మిక దృష్టితో చూస్తారు. సర్వుల పట్ల కళ్యాణ వృత్తి ఏర్పడింది. బ్రాహ్మణ్ జీవన్ అర్థాత్ హర్ ఆత్మ కే ప్రతి దృష్టి और వృత్తి శ్రేష్ఠ బన్ గయి. బ్రాహ్మణ జీవితము అంటే
ప్రతి ఆత్మ పట్ల దృష్టి మరియు వృత్తి శ్రేష్టంగా అయిపోయింది. అప్నే ఆప్కో సఫలతాకే సితారే హై. స్వయానికి స్వయం సఫలతా సితారాలుగా అనుభవం చేసుకుంటున్నారా? జహా సర్వశక్తియా హై వహా సఫలతా జన్మసిద్ధ అధికార హై. ఎక్కడైతే సఫలత సర్వశక్తులు ఉంటాయో అక్కడ సఫలత జన్మసిద్ధ అధికారం రూపంలో లభిస్తుంది. ఎవరు ఏం చేసినా శరీర నిర్వహణార్థం, ఈశ్వరీయ సేవార్థం కార్య కర్నేకే పెహలే ఏ నిశ్చయ రఖో. కార్యం చేయటానికి ముందు ఈ నిశ్చయం పెట్టుకోండి. నిశ్చయం పెట్టుకోవడం మంచి విషయం కదా, కానీ ప్రాక్టికల్గా అనుభవి ఆత్మ నిశ్చయం యొక్క నశాలో ఉంటుంది. సర్వశక్తియా ఇస్ బ్రాహ్మణ్ జీవన్ మే సఫలతాకే సహజ్ సాధన్ హై. సర్వశక్తులు ఈ బ్రాహ్మణ జీవితంలో సహజ సఫలతకి సాధనమని చెప్తున్నారు బాబా. సర్వశక్తులకు మీరు యజమానులు. ఏ శక్తిని ఏ సమయం ఆర్డర్ చేసినా ఆ సమయంలో హాజరవ్వాలి. జైసే కోయి సేవాదారి హోతే హై. ఎలాగైతే ఎవరైనా సేవాదారీలు ఉంటారో సేవాదారీల్ని ఏ సమయం ఆర్డర్ చేసినా సేవ కోసం రెడీగా ఉంటారు. అలా సర్వశక్తులు మీ ఆర్డర్లో ఉండాలి. ఎంతెంతగా మాస్టర్ సర్వశక్తివాన్ సీట్పై సెట్ అయి ఉంటారో అంతగా సర్వశక్తులు సదా ఆర్డర్లో ఉంటాయి. కొంచెమైనా స్మృతి అనే సీట్ నుంచి కిందకి వస్తే శక్తులు మీ యొక్క ఆర్డర్ పాటించవు. సర్వెంట్ బీ హోతే హై తో కోయి ఒబీడియంట్ హోతే హై. సేవకుల్లో కూడా కొంతమంది నిష్కామంగా ఉంటారు, కొంతమంది కొంచెం పైకి కిందకి ఉంటారు. మరి మీ ముందు సర్వశక్తులు ఎలా ఉన్నాయి? పూర్తి నిష్కామంగా ఉన్నాయా లేదా కొంచెం ఆలస్యంగా చేరుతున్నాయా పరిశీలించుకోండి. ఎలాగైతే స్థూల కర్మేంద్రియాలని ఏ సమయంలో ఎలా ఆర్డర్ వేస్తే ఆ సమయంలో ఆర్డర్ ప్రమాణం నడుస్తాయి, అలాగే ఈ సూక్ష్మ శక్తులు మీ ఆర్డర్ పైన నడిచేవి. చెక్ చేసుకోండి రోజంతట్లో సర్వశక్తులు ఆర్డర్లో ఉంటున్నాయా లేవా అని. ఎందుకంటే ఎప్పుడైతే ఈ సర్వశక్తులు మీ ఆర్డర్ పాటిస్తాయో అప్పుడే అంతిమంలో మీరు సఫలత పొందుతారు. దీనికోసం చాలా కాలం మీ యొక్క అభ్యాసం కావాలి. तो इस नए वर्ष में ఆర్డర్ पर चलाने का विशेष अभ्यास करना. కాబట్టి కొత్త సంవత్సరంలో ఆర్డర్ పైన నడిపించేందుకు విశేష అభ్యాసం చేయండి. ఎందుకంటే విశ్వ రాజ్యాన్ని ప్రాప్తింప చేసుకోవాలి. విశ్వ రాజ్యాధికారిగా అయ్యేందుకు ముందు స్వరాజ్యాధికారిగా అవ్వండి. బాబా చెప్తున్నారు నిశ్చయం మరియు నష కదా, ఒక్క బాబా తప్పించి వేరెవ్వరూ లేరు. ప్రతి పిల్లలు ఎగిరే కళని అనుభవం చేయిస్తుంది నిశ్చయం నష. డబల్ ఫారినర్స్ లక్కీ హై జో ఉడ్తీ కళాకే టైం పర్ ఆగయే. డబల్ విదేశీయులు చాలా అదృష్టవంతులు, ఎగిరే కళ సమయంలోకి వచ్చారు. ఎక్కితే శ్రమ పడుతుంది. విజయ్ తిలక్ సదా మస్తక్ పర్ చమక్ రహా హైనా. విజయం యొక్క తిలకము సదా మస్తకంపై మెరుస్తుంది కదా, ఇదే విజయీ తిలక సంతోషాన్ని ఇప్పిస్తుంది. క్యూంకి విజయీ ఆత్మ కా చెహరా సదా హీ హర్షిత్ రహతా హై. ఎందుకంటే విజయీ ఆత్మ యొక్క ముఖం ఎప్పుడు సదా హర్షితంగా ఉంటుంది. మీ యొక్క హర్షిత ముఖం చూసి అందరూ ఖుషీతో మీ వెంట పడతారు. క్యూంకి దునియాకి ఆత్మయే ఖుషీకు ఢూంఢ్ రహే హై. ఎందుకంటే ప్రపంచంలో ఆత్మలు సంతోషాన్ని వెతుకుతున్నాయి. కానీ మీ ముఖంలో ఎప్పుడైతే సంతోషం యొక్క మెరుపు చూస్తారో స్వయం సంతోషం పడతారు. వారు అనుకుంటారు వీరికి ఏదో ప్రాప్తి లభించింది అని. ఆగే చల్కర్ ఆప్కే చెహరే ఖుషీకి ఆకర్షణ సే ఔర్ నజ్దీక్ లాయేంగే. ముందుకు వెళ్ళేసరికి మీ ముఖము సంతోషం యొక్క ఆకర్షణతో ఇంకా సమీపానికి వస్తుంది. కిసీకో సున్నే కా సమయ నహీ హోగా. ఎవరికైతే వినే సమయం దొరకదో సెకండ్లో మీ యొక్క ముఖం ఆ ఆత్మలకి సేవ చేయిస్తుంది. आप सभी भी प्यार और खुशी को देखकर ब्राह्मण बनेना. మీరందరూ ప్రేమ మరియు సంతోషాన్ని చూసి బ్రాహ్మణులుగా అయ్యారు కదా, కావున తపస్య సంవత్సరంలో ఇటువంటి సేవ చేయండి. ఒక్క బాబా తప్పించి రెండో వారెవరూ లేరు. ఇటువంటి స్థితిలో సదా స్థితులయ్యే సహయోగి ఆత్మలు కదా. ఒక్కరిని స్మృతి చేయటం చాలా సహజం. అనేకంకో యాద్ కర్నా ముష్కల్ హోతా హై. అనేకుల్ని స్మృతి చేయటం కష్టమవుతుంది. అనేక విస్తారాల్ని వదిలి సారస్వరూపంలో ఒకే బాబా ఈ అనుభవంలో ఎంత ఖుషి ఉంది. ఖుషియే జన్మసిద్ధ అధికారం. బాబా యొక్క ఖజానా పిల్లలకు జన్మసిద్ధ అధికారం రూపంలో లభిస్తుంది.
మరి నా ఖజానా అనేది అనుభవం అవుతుంది కదా. తో అవినాశీ బాప్ జో దేగా అవినాశీ దేగా, అవినాశీ తండ్రి ఏదిచ్చినా అవినాశిగా ఇస్తారు. ఈ నషా ఖుషి వదలకండి, సదా ఇదే స్మృతిలో ఉండాలి. ఒక్క బాబా తప్పించి రెండో వారు ఎవరూ లేరు. 2, 3 వస్తే గొడవలు అలజడి మొదలవుతుంది. ఒకే బాబా అంటే ఏకీరస స్థితి ఉంటుంది. ఒకే రసంలో లవ్లీనం అవటం బాగుంటుంది కదా. ఎందుకంటే ఆత్మ యొక్క ఒరిజినల్ స్వరూపం ఏకీరసము. వీడ్కోళ్ళ సమయంలో కొత్త సంవత్సరం యొక్క శుభారంభం యొక్క శుభాకాంక్షలు. चारों ओर के लवली और लकी सभी बच्चों को विशेष नए उमंग, नए उत्साह की हर घड़ी की मुबारक. నలువైపులా ఉండే ప్రియమైన మరియు అదృష్టవంతులైన పిల్లలకు విశేషంగా కొత్త ఉమంగ ఉత్సాహాల యొక్క ప్రతి ఘడియ శుభాకాంక్షలు. స్వయం బి డైమండ్ రహో, స్వయం వజ్రాలు, జీవితం వజ్రం, డైమండ్ మార్నింగ్, డైమండ్ ఈవినింగ్, డైమండ్ నైట్ సదా ఉండాలి. ఈ విధితో చాలా తొందరగా రాజ్యాన్ని స్థాపన చేయాలి. అప్నా రాజ్ ప్యారా లగ్తా హైనా, మన రాజ్యం ప్రేమ అనిపిస్తుంది కదా. తో అవి జల్దీ జల్దీ లావు और రాజ్య కరో. ఇప్పుడు తొందరగా తీసుకురండి, రాజ్యం చేయండి. మీ రాజ్యం ఎదురుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఫరిష్తా అవ్వండి, తర్వాత దేవతగా అయిపోండి. నలువైపులా పిల్లలకు విశేష పద్మా గుణాల ప్రియస్మృతులు స్వీకరించండి. విదేశీ వాళ్ళు కానీ దేశం వాళ్ళు కానీ తపస్సు యొక్క ఉమంగ ఉత్సాహాలు బాగున్నాయి. ఎక్కడ తపస్సు ఉంటే అక్కడ సేవ ఉంటుంది. సదా సఫలత యొక్క శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఇటువంటి నవీనతను చూపించండి. మొత్తం విశ్వం మీ వైపు చూడాలి. నవీనత యొక్క లైట్ హౌస్ కావండి. ప్రతి ఒక్కరూ తమకి ప్రియస్మృతులు శుభాకాంక్షలు స్వీకరించండి. వరదానము: శుద్ధ సంకల్పం మరియు శ్రేష్ఠ సాంగత్యం ద్వారా తేలికగా అయి సంతోషం యొక్క డాన్స్ చేసే అలౌకిక ఫరిష్తా భవ. బ్రాహ్మణ పిల్లలైన మీకు రోజు మురళియే శుద్ధ సంకల్పం. ఎంత శుద్ధ సంకల్పం బాబా ద్వారా రోజు ఉదయమే లభిస్తుందో, ఈ శుద్ధ సంకల్పాలతో బుద్ధిని బిజీ చేసుకోండి. సదా బాబా యొక్క సాంగత్యంలో ఉన్నట్లయితే తేలికగా ఈ సంతోషంలో డాన్స్ చేస్తూ ఉంటారు. సంతోషంగా ఉండేందుకు సహజ సాధనం సదా తేలికగా ఉండండి. శుద్ధ సంకల్పాలు తేలికగా ఉంటాయి, వ్యర్థ సంకల్పాలు బరువు చేస్తాయి. అందువల్ల సదా శుద్ధ సంకల్పాల్లో బిజీగా ఉంటూ తేలికగా అవ్వండి. సంతోషమని డాన్స్ చేస్తూ ఉండండి. అప్పుడే అంటారు అలౌకిక ఫరిష్తాలు అని. స్లోగన్ను: పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపమే సహజ యోగి జీవితము. ఈరోజు స్వమానము: నేను అలౌకిక ఫరిష్తాను. అచ్చా. ఓం శాంతి.